హాయ్, ఏంటి ఈ అమ్మ ఇలా వచ్చి ఇలా మాట్లాడుతుంది అనుకుంటున్నారా? మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ ఫన్నీ కాన్సెప్ట్ తీసుకొచ్చాను. మనిషికి అమ్మ ఎలాగో సినిమాకి పోస్టర్ లాగా, అమ్మ లేనిదే జన్మ లేదు, పోస్టర్ లేనిదే సినిమాయే లేదు. కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టు కోట్లు పెట్టి తీసిన సినిమా అయినా గోడ మీద పోస్టర్ పడాల్సిందే. బాలనాగమ్మ సినిమా అయినా, బాహుబలి అయినా, సత్య హరిశ్చంద్ర అయినా, సైరా సినిమా అయినా సగటు ప్రేక్షకుడు హృదయానికి దగ్గర అవ్వాలి అంటే గోడ మీద పోస్టర్ పడాల్సిందే. అది పోస్టర్ అంటే. అలాగే పోస్టర్ లేని సినిమాయే ఉండదు. కరెక్టే కదా? ఎన్నో సినిమా పేర్లు పోస్టర్ మీదకి ఎక్కాయి. అలాగే ఒక పోస్టర్ మీద పోస్టర్ అనే పేరు సినిమా పేరైతే నా సామిరంగా చెప్తేనే సరికొత్తగా ఉంది కదా. సో పోస్టర్గా మన ముందుకు రాబోతున్న పోస్టర్ సినిమా టీం మనతో ఉంది. యాక్చువల్లీ నేను కూడా అందులో ఒక భాగమే. వాళ్ళతో పాటు ఒక ఫన్ ఇంటర్వ్యూ ఫటాఫట్ చేసేద్దామా? కమాన్. హాయ్ 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 అక్షత, హాయ్ విజయ్ గారు, హాయ్ రాజీ. యా, వెల్కమ్ టు హెల్దీ వే. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ పోస్టర్ అనే పేరే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అసలు పోస్టర్ అని పెట్టాలని ఎవరికి థాట్ వచ్చింది? ఒక పోస్టర్ మీద పోస్టర్ అని రాయడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. పోస్టర్ అని ఎవరికి పేరు పెట్టాలనిపించింది? ఫస్ట్ ఒకరోజు ఏం జరిగిందంటే, మైపాల్ రెడ్డి గారు ఆఫీస్ పిలిపించి ఫోన్లో పోస్టర్ డిజైన్ వచ్చింది. డిజైన్ చూపించి ఎలా ఉంది పోస్టర్ అన్నారు. బాగుంది అన్న. పోస్టర్ అసలు ఎలా ఉంది? పోస్టర్ బాగుందన్న, సీరియస్లీ బాగుంది. లాస్ట్ లో అర్థమైంది పోస్టర్ టైటిల్ అని. సో అదే సర్ప్రైజ్ అండి సీరియస్లీ. అంటే ఒక పోస్టర్ అండ్ టైటిల్ అంటే ఇంత ఈ ఎమోషనల్ డ్రామాకి పర్ఫెక్ట్ గా సెట్ అవ్వాలంటే సో లక్కీ అనిపించింది. చాలా మంచి టైటిల్ అనిపించింది. అక్షత, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. రాశి, మీకు కూడా తెలుగు ఇండస్ట్రీకి వెల్కమ్. సో ఎలా ఉంది మీ అందరూ కలిసి? అందరూ కొత్త వాళ్ళే, ఈవెన్ డైరెక్టర్ డెబ్యూ, ఎవ్రీవన్ డెబ్యూ మూవీ. సో ఎలా ఉంది ఈ మూవీలో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎలా వర్క్ చేశారు? అందరు కలిసి స్టార్టింగ్ కదా? ఫస్ట్ అంటే ఫస్ట్ మూవీ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ అక్షత వచ్చింది. తను సెలెక్ట్ చేసి ఫస్ట్ షెడ్యూల్కి తను వచ్చినప్పుడు షీస్ లైక్ కొంచెం నర్వస్ లాగా, కొంచెం టెన్స్డ్. సో ఆ తర్వాత 1-2 days అయిన తర్వాత అంటే రెగ్యులర్ తను వర్కౌట్ చేసుకుని తను ప్రిపేర్ అయ్యి హార్డ్ వర్క్ చేసి స్టార్ట్ చేసింది. సేమ్ వైజ్ రాశి కూడా చాలా హార్డ్ వర్క్ చేసింది. సెకండ్ షెడ్యూల్ తను యాడ్ అయింది. బోత్ ఆర్ వెరీ టాలెంటెడ్. చూసాను, నేను చాలా హార్డ్ వర్క్ చూసాను. మీ హార్డ్ వర్క్ కూడా చూసాను. నాకు తెలిసి హార్డ్ వర్క్ ఏంటో, అవన్నీ మెల్లగా లాగుతా మీ హార్డ్ వర్క్స్ ఏంటో. అండ్ అక్షత, యు ఆర్ వెరీ ఫేమస్. యాక్చువల్లీ మీరు అటువైపు చూస్తే బాలీవుడ్ లో యు ఆర్ ఫేమస్. అంటే మూవీస్ కాకపోయినా కూడా యు ఆర్ వెరీ ఫేమస్ త్రూ టీవీ షోస్. స్ప్లిట్స్ విల్లా చేశారు. సో అదంతా పక్కన పెడితే తెలుగులో వర్క్ చేయడం ఎలా ఉంది? Actually, firstly, I'd like to apologize that I don't know, but I'll koncham Telugu maatladutuna, but I will speak in English because I'm most comfortable in that. I've shot for MTV and I've shot for music videos, but this was the first experience when I was in front of the camera and I saw everybody, all the crew talking in Telugu, and I'm blank because I don't know what is happening. Telangana. I have no idea. And every time somebody's speaking, I feel, are they talking about me? Are they talking something back? So that's why I was so curious to learn Telugu, and fortunately right now I'm in such a position that I'm able to understand Telugu a little bit. So it was a great experience because every time somebody used to say something, I was like, guys, Hindi also, English also. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా ఇద్దరు హీరోయిన్స్, మీరు ఒక్కళ్ళు ఇద్దరు రాగా ఒక కృష్ణుడు లాగా. కరెక్ట్. ఇది ఒక లవ్ ఎమోషనల్ డ్రామా, ప్యూర్ లవ్ ని చూపించడానికి ట్రై చేశారు. ఫాదర్ సన్ ఎమోషన్స్, మళ్ళీ ఒక అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో తన లైఫ్ స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి, ఒక మూవీ బ్యాక్డ్రాప్లో ఒక హీరోగా ఎదుర్కొన్నాడు ఏంటి, ఇలాంటి చాలా అంటే చాలా ఎమోషన్స్ ఉన్నాయి. కానీ ఇది ఒక రొమాన్స్ బేస్డ్, లేకపోతే ఓన్లీ రొమాన్స్ బేస్డ్, ఓన్లీ కొన్ని ఒక ఇద్దరు హీరోయిన్ ఉంటే వెళ్ళి కొట్టేసి తీసుకొచ్చి హీరోయిన్ సేవ్ చేసి ఇలాంటివి కూడా ఏం కాదు. ఒక పర్పస్ ఉన్న మూవీ. యాక్చువల్గా మహిపాల్ రెడ్డి గారు, డైరెక్టర్ గారు ఎంత కష్టపడ్డారో
అంతా ఈక్వల్ గా మీరు కూడా కష్టపడ్డారు ఈ సినిమాకి అండ్ ఆ కష్టం అంతా నేను చూసున్నాను, నాకు తెలుసు. మనం అనుకోండి, మనం ఫిజికల్గా కష్టపడతాం, డే నైట్ కష్టపడతాం, వాళ్ళు మెంటల్గా ఫిజికల్గా రెండు కష్టపడతారు, వాళ్ళు ఎక్కువ కష్టపడతారు మనకంటే. కరెక్ట్. సిటీలో షూట్ చేయడం అనేది కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది యాక్చువల్లీ, కానీ మూవీ ఆల్మోస్ట్ సిద్దిపేటలో షూట్ చేశారు. నాకు తెలుసు, అంటే ఒక థియేటర్ బయట షూట్ చేస్తున్నప్పుడు మొత్తం అందరూ వచ్చేసి షూటింగ్ అని అలా చాలా అయిందనమాట. బట్ సిద్దిపేటలో ఎలా ఉంది మీ అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? You should say. So I like Siddipet because it's a very peaceful place, at least. Not like Hyderabad, like always crowded. Sometimes you need such kind of place. Yeah, but at the same time, things were not that much available there. So yeah, but yeah, that's a different experience. బట్ అండ్ ఎలా ఇప్పుడు ఈ పోస్టర్ అనే థాట్ మహిపాల్ గారికి వచ్చింది, మహిపాల్ రెడ్డి గారు పోస్టర్ అనే పేరు తీసుకొచ్చారు. ఈ స్టోరీ వెనకాల ఆయనతో పాటు ఇంకా అంటే ఎంత కష్టం అయింది అంటే బేసికలీ స్టోరీ కంప్లీట్గా అయిపోయింది. రైటర్ గారు నివాస్ గారు వర్క్ చేశారు, అండ్ సిన్సియర్ ఎఫర్ట్ ఉంది. కో డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి గారు, లతీష్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, అంటే అంటే సినిమా అంటే డెఫినెట్లీ అందరూ వర్క్ చేయాలి 100%. దీనికి ఏంటంటే కొంచెం సిన్సియర్గా పనిచేసే టీం దొరికింది లక్కీగా. షూట్కి ఒక సాంగ్ షూట్కి మీరు గోవా వెళ్ళారు. గోవాలో ఆ సాంగ్ దానిలో మేము చాలా ట్రావెల్ చేసి అండ్ అక్షత యువర్ ఇన్ దట్ సాంగ్ -degrees వాటర్లో నైట్ అంతా షూట్ చేశారు. అండ్ అంటే ఆ బట్టలతో ఎలా ఆ It ఎక్స్పీరియన్స్? was very, very tough because it was already winter. It was, and we were shooting in water early morning. We were early morning and late nights. And after every shot, I remember we used to shiver a lot. Shivering వస్తుంది. And we used to shiver, and as soon as they used to say action, we used to like Freeze. control. Control ourselves. we can't shiver, right? So we used to that was very tough. పైగా రొమాంటిక్ సాంగ్. And that was romantic. ఇంకొక బంపర్ ఆఫర్ ఏంటంటే మీరు పెడిక్యూర్ మ్యానిక్యూర్ చేపలతో చేయించుకుంటారు, అలా బాడీ అంతా చేపలు చేస్తారు. యా రాశి, మీరు ఈ మూవీకి వచ్చే ముందు ఐ మీన్ ఇంతకుముందు మీ ప్రొఫెషన్ ఎయిర్ హోస్టెస్ అని తెలుసు, అండ్ హైదరాబాద్ లో సెటిల్ అయిపోయి అంటే ఆల్మోస్ట్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్ అని కూడా తెలుసు. సో మీకు తెలుగు వచ్చా ఉంటుంది? నాకు తెలుగు మొత్తం అర్థమైంది, 80% అర్థమైంది. మాట్లాడడానికి కొంచెం ప్రాబ్లం. బట్ బాగా మాట్లాడుతున్నారు. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది మూవీ ఎక్స్పీరియన్స్? సో నా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. సో స్టార్టింగ్ ఇట్ వాస్ టూ హార్డ్ ఫర్ మీ బికాస్ ఇట్ వాస్ లైక్ టోటలీ డిఫరెంట్. ఐ వాస్ ఫ్లయింగ్ అండ్ దెన్ I didn't know that time I would be able to do or not. Then my pals are actually supported me a lot that you can do it. I was still feeling no, I can't. How will I understand the language? Like యాక్చువల్గా మా హెల్దీ వే నుంచి అందరికి హెల్దీ కాక్టైల్స్ జ్యూసెస్ హ్యావ్ ఇట్. యాక్చువల్గా ఇప్పుడు యాక్చువల్గా అంటే ఇద్దరు హీరోయిన్స్ అనడం కన్నా వీళ్ళిద్దరూ మూవీలో ఉన్నారు. ఇద్దరు ఎవరు ఇష్టము అంటే ఏం చెప్తారు? నేను అబ్జర్వ్ చేసింది ఇద్దరిని, అంటే ఫస్ట్ అక్షతతో చెప్తాను. అక్షత తను కొంచెం స్టార్టింగ్ 1 day కొంచెం స్ట్రగుల్ అయింది కదా, తర్వాత షీఈస్ ఫాస్ట్ లైనర్ ఆల్సో. తన క్యారెక్టర్ ఏంటి, కొంచెం హైపర్ క్యారెక్టర్. షీ యూస్ టు బి రిజర్వ్డ్ అవుట్ సైడ్, బట్ ఇన్ ద క్యారెక్టర్ షీ హ్యావ్ టు ప్లే అదే కొంచెం ఎనర్జెటిక్గా చాలా బాగా చేయాలి, అల్లరిపిల్లగా. అంటే నేను అనుకున్నాను అనమాట మామూలుగా, అలా ఉంటుంది, అలా చేయగలుగుతుందా, రిజర్వ్ ఉంటాను అని. కానీ చాలా బాగా చేసింది, తను ఎనర్జెటిక్గా చేసింది. తను 1 point, తిను 1 point. తిను అవుట్ సైడ్ చాలా ఎనర్జెటిక్, కానీ క్యారెక్టర్ ఏమో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ కావాలి, కొంచెం మెచ్యూర్డ్ కైండ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ కావాలి. డైరెక్టర్ గారు చాలా ఇంటెలిజెంట్ అన్నమాట. తినతో ఏమో సైలెంట్ గా ఉండే అమ్మాయితో వైలెంట్ గా చేయించారు, వైలెంట్ గా ఉన్న అమ్మాయితో సైలెంట్ గా. ఇద్దరు మంచి డాన్సర్స్ అండ్ డెడికేటెడ్. తినతో రోజు ఒక నాటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది, ఫన్, కంప్లీట్ ఫన్ ఉంది. నాకేంటంటే నాకు కొంచెం భయం ఉండేది, సీన్స్ ఎలా వస్తున్నాయి ఏంటంటే ఈ అమ్మాయి కొంచెం ఎనర్జిటిక్ ఉండి అడవుడు చేస్తూ ఉండేది. అండ్ యాక్చువల్గా అన్ని ఆల్మోస్ట్ ఒక మంచి ఏమంటారు ఏవి సెట్స్ వేయకుండా న్యాచురల్ వేలో షూట్ జరిగింది. ఒక చోట తాగుడు సీన్ ఉంది,
కళ్ళు సీన్ ఉంది. Yes. అది కూడా సిద్దిపేటలో ఐ వాజ్ దేర్, నేను ఆ సీన్ లో ఉన్నాను. సిద్దిపేటలో ఒక కళ్ళు కాంపౌండ్ లో జనాలందరూ, పైగా సండే ఆ రోజు, అక్కడే చేశారు. జనాలందరూ ఉన్నారు. ఆల్మోస్ట్ అందరూ పెద్ద పెద్ద తాతలు వాళ్ళు వీళ్ళు, వాళ్ళందరి మధ్యలో చాలా న్యాచురల్ గా చేశారు. అది ఏంటి ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తుంది? చెప్పడం కదండి, ఈ అమ్మాయి చెప్పాలి. తను పెర్ఫామ్ చాలా బాగా చేసింది ఆ సీన్లో. అక్కడ అంతమంది జనం ఉంది. నాకు ఇంకా గుర్తుంది, తను కూడా ఇలా Yes, పట్టుకున్న పగలు కొడుతుంది అనమాట. And Performance. plus the thing is, I had a slapping scene also, which I enjoyed more. నిజంగా We had a no. I have a slapping scene in that drunk scene, and I enjoyed more because I had retakes. And the director said, "No, we need a real slap." And I was actually slapping slow because I was a little scared. But director was like, "No, you have to make it real." So I actually slapped like a real slap. It made sound. And Kallu, I tried it for the first time after shoot. It was actually good. యాక్చువల్గా ఆ షూట్ అంటే ఆ షార్ట్ అయిపోగానే మేమిద్దరమే గర్ల్స్ ఉన్నాం మొత్తం ఆ కళ్ళు కాంపౌండ్ లో. తీసుకొచ్చి మళ్ళీ కార్లో కూర్చోబెట్టేశారు. చాలా హీ టుక్ కేర్ ఆఫ్ అస్, లైక్ మహిపాల్ గారు. Yes. ఆ షార్ట్ అవ్వగానే తీసుకెళ్ళి కార్లో కూర్చోబెట్టేశారు. మళ్ళీ షార్ట్ కి Yes. దిగి. సో అన్ని న్యాచురల్ లొకేషన్స్ లో చాలా న్యాచురల్ గా తీసిన మూవీ ఇది. శివాజీ రాజా గారు, మధుమతి గారు, పాడింగ్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు, పెద్ద పెద్ద యాక్టర్స్. రామరాజు గారు, మీరు, అవును. నివాస్ గారు, మళ్ళీ ఇంకా మన అరుణ్, అందరూ, అమ్మాయి పేరు కృతిక. పర్ఫెక్ట్గా క్యారెక్టర్ పర్ఫెక్ట్గా చేశారు అందరూ. చాలా చాలా బాగా వచ్చింది. అంటే సినిమా స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ అండి. అంటే పర్ఫెక్ట్గా సెలెక్ట్ మోషన్ చేశారు. పోస్టర్ కి అండ్ టీజర్ కి కూడా మంచి జనాల దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది, రైట్? అదే కొంచెం అంటే అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. బికాస్ ఆఫ్ దీస్ గర్ల్స్ సపోర్ట్ కూడా ఉంది. చాలా సపోర్ట్ చేశారు. యాక్చువల్గా ఇంటర్వ్యూని కొంచెం స్పైసీగా చేయడానికి ఒక చిట్స్ గేమ్ ఆడాము. దీనిలో ఏంటంటే మీరు చిట్స్ తీయాలి. నాకు మీరు చెప్పే ఆన్సర్ నచ్చితే స్వీట్గా షుగర్ తినిపిస్తా, నచ్చకపోతే హాట్ గా మిర్చి తినిపిస్తా. స్వీట్ తినొచ్చు, మిర్చి తినొచ్చు, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఆన్సర్స్. మీరు ఎలా డిసైడ్ చేస్తాడు? అది ట్రూత్. దట్ ఇస్ ద జడ్జ్ హియర్. నేనే జడ్జ్. ఓకే, మీ షోకి మీరే. ఆ షోకి మేమే, మా రెస్టారెంట్ లో మేమే జడ్జ్. కమాన్, ఫస్ట్ హీరోతో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఎల్లో డట్టి ఫెలో నేను చదువుతా. ఇప్పుడు ఇద్దరిలో ఒకరిని కిస్ చేయాలి. కిస్ ప్లీజ్ అంటే కుదరదు. మూవీలో యాక్ట్ చేసినట్టే ఇక్కడ చేయాలి. ఒక నిమిషం, దీన్ని మనం స్పైసీ ఆర్ స్వీట్ చేయాలని ఒకసారి చీజ్. One cheese. థ్యాంక్ యూ. స్టార్టెడ్. ఎవరు? తప్పదు. యూ హ్యావ్ టు కమాన్, చెప్పండి. అంటే నేను సినిమాలో అక్షతతో రొమాన్స్ సీన్స్ చేశాను కాబట్టి ఐ ఫీల్ కంఫర్టబుల్. ఓకే, అక్షత. కానీ కొంచెం ఆల్రెడీ మీరు భయపడతారు, ఇంటికి వెళ్తే మీకు మళ్ళీ ఫుడ్ ఉంటుందో లేదో కూడా నాకు డౌట్. సీరియస్లీ మీరు ఇలాంటివి పెడితే ఎలాగండి? మీరు తీసారు, అది నేనేం చేయలేదు. ఓకే ఓకే, ఎందుకు అక్షత? కరెక్టే కదా. సినిమాలో సీన్ ఉందా అందుక? కమాన్, ఓకే నేను డిస్టర్బ్ చేయను. ఓకే, కాదు, మూవీలో అక్షతతో ఉంది, సీన్స్ ఉన్నాయి. సో ఐ గో విత్ రాశి. Trick. Hello? Yes, Vijay is fine. Yes, Vijay is in the talk show. Give me He's not kissing other actress. నాదేం ప్రాబ్లం లేదు. ఈవిడే చాలా You can say no, na? It Mirchi is kissing. Yes. No, say no.
leaves the house. Oh my God. Mirchi is waiting for you now. అరే ఇప్పుడు మీరైతే నా క్వశ్చన్ కంప్లీట్ చేయండి. అవునా? సరే మిర్చి తినడం కంటే Mirchi. జస్ట్ వాట్ ఇస్ ఇట్? ఓకే No, Mirchi. No, you like Mirchi, I know. He loves Mirchi. మిర్చి తినాలి నాకు రెడీ. కాకపోతే నాకు ఈ ఆన్సర్ నచ్చలేదే మరి. Mirchi. మిర్చి తప్పదు. అబ్బా తీసుకోవడం పెద్ద మిర్చి తీసుకున్నారు. అంటే Okay. Don't put in that. No. సరే అంటే ఇప్పుడు మనం రాశితో తీపిద్దాం నెక్స్ట్. చెట్టు కాకపోతే ఈ లోపల నాకు తెలుసుకోవాలన్నది ఏంటంటే పోస్టర్ సినిమా అసలు ఆడియన్స్ కి ఎలా నచ్చుతుంది రావాలి థియేటర్స్ కి. You should come What and is the strongest point in poster? స్ట్రాంగెస్ట్ పాయింట్ అంటే స్టోరీ చాలా డిఫరెంట్ ఉంది, చాలా డిఫరెంట్. రెగ్యులర్ స్టోరీ కాదు. ఓకే స్టోరీ అయితే బోత్ ఆఫ్ అవర్ ఈక్వేషన్స్ ఆర్ వెరీ డిఫరెంట్. ఈక్వేషన్స్ ఆర్ డిఫరెంట్ అండ్ big actors are there. You know, it's not just emotional regular drama. It contains everything. So yeah, you should come and watch. ఓకే ఇప్పుడు ఒకటి చెట్టు. You do get I don't take it. I will read it. You wrote in Telugu. Yeah. What if I don't understand? What if you're making me do something I'll else? show it and tell you. Come on. No cheating, huh? No cheating, huh? ఇప్పుడు ఏమండి మీరు తండ్రి కాబోతున్నారు అని సిగ్గుపడుతూ డైలాగ్ చెప్పండి. యూ టెల్ Huh. యూ టెల్ ఏమండి యు ఆర్ టెల్లింగ్ యువర్ హస్బెండ్ దట్ యు ఆర్ బికమింగ్ ఫాదర్. How will you husband? Yeah, he's your husband right now. What is Joke. So yeah, he is my husband for now. Yeah, ప్రస్తుతానికి husband. Come here. Listen. ఒక విషయం చెప్పాలి. ఏంటి? మీరు మిర్చి బాగా తిన్నారు. అదేనా కాదా? ఓకే. ఏంటి వన్ సిగ్గు? ఇంకొకటి ఏంటంటే మీరు ఆన్సర్ తో నన్ను ఇంప్రెస్ చేయాలి, లేకపోతే యూ హ్యావ్ టు ఈట్ మిర్చి. ఓకే Listen. I'm going to be fathers. Ben! I never met. This is the first time I met you. Sorry. This is not your kid. But you have to be father now. I said you're going to be father. Did I say this is your kid? You're going to be father like you. Have to take care of that kid. దీనికి నాకు సంబంధమే లేదండి. ఇక్కడ వచ్చింది నేను చేపిద్దాం అనుకున్నాను కానీ ఇక్కడ బీపులు పడుతున్నాయి, నాకు సంబంధం లేదు. నీకు షుగర్ I hate that. వాళ్ళకి షుగర్ అండి, మాకు మిర్చీలు. మరి మీరు అలా చేశారు, ఇష్టేమంటే చేసి. ఇప్పుడు యూ హ్యావ్ టు పిక్ వన్ వచ్చి Blue. మ్యాచింగ్ ఐ రీడ్ ఇట్. They wrote in Telugu. యూ గాట్ ద సేమ్ థింగ్. ఇప్పుడు మీరు చెప్పిందే వచ్చింది. మీ బాయ్ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేశాడు, ఎలా చెప్తారు? Okay. టేక్ 2. Am I not beautiful enough? Am I not hot enough? Why did you ditch me? Tell me one good reason why you ditch me. You will never. I think I'm falling for her now. నేను చాలా ప్రాపర్ ఆన్సర్ అడిగితే మసాలా ఆన్సర్లు అన్నీ వస్తున్నాయి. సో ఫస్ట్ టైం ఇలా పోస్టర్ అంటే మీరు మూవీస్లోకి రావడం షీస్ ఫైన్ విత్ దట్. అవునండి, తనకి ముందు చెప్పాను, తనకు తెలుసు కూడా నేను ఇంత ముందు నుంచి మూవీస్లో ఉన్నాను, ట్రై చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ ఇలాంటి అంటే మీ ఒరిజినల్ స్టోరీ ఆల్మోస్ట్ పోస్టర్ కి దగ్గరలోనే ఉంటుంది. ఎంత కష్టపడి సీరియస్లీ దీని గురించి చెప్పాలి మీకు, ఎందుకంటే మైపాల్ గారు ఆయన రియల్ లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆయన కథ చెప్పినప్పుడు నేను ఫీల్ అయింది ఏంటంటే, అరే నా రియల్ లైఫ్లో కూడా ఇలా జరిగింది, నా రియల్ లైఫ్లో కనెక్టెడ్ ఉంది.
కొన్ని ఎమోషన్స్ మూవీ బ్యాక్డ్రాప్ కానీ ఎమోషన్స్ కానీ లవ్ ఫెయిల్యూర్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇవన్నీ కూడా నా రియల్ లైఫ్లో కనెక్టెడ్ అయి ఉన్నాయి. సో నాకు అనిపించింది సీరియస్లీ ఏంటో మైపల్లన్న కథ న్యాచురల్గా దగ్గరగానే రియల్ లైఫ్ నాలాంటి కుర్రోళ్ళకి రెగ్యులర్గా జరిగేవి ఏముంటాయో దాంట్లో నుంచి తీసి రాశారు. సో అది చాలా బాగా అనిపించింది. సిద్దిపేటలో షూటింగ్ జరిగినా కూడా భీమవరం, విజయవాడ, వైజాగ్ అబ్బాయిలు ఎంత ఎట్లుంటారో అవన్నీ తీసుకొచ్చి సిద్దిపేటలో షూట్ చేసినట్టు అనిపించింది. మొత్తం తెలంగాణ ఆంధ్రాని కవర్ చేశారు. సో ఇంకా ఇంకొక రౌండ్ ఆడాలి మనం. నాకు మీ ముగ్గురు ఒకసారి ఒపీనియన్ చెప్పండి. అంటే ఇప్పుడు డైరెక్టర్ గురించి అడిగితే అందరూ ఏం చెప్తారు, మా డైరెక్టర్ అసలు సూపర్ చూసుకున్నారండి, మా డైరెక్టర్ అలా అండి, మా డైరెక్టర్ ఇలా అండి, అందరు పొగుడుతారు. బట్ జెన్యూన్ ఒపీనియన్స్ చెప్పాలి. మహిపాల్ రెడ్డి గారి మీద మీకున్న జెన్యూన్ ఒపీనియన్స్. నేను చెప్తా ఫస్ట్. మహిపాల్ గారిని నా ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్. మహిపాల్ గారు ఇస్ వెరీ వెరీ సపోర్టివ్. హీ ఈస్ నాట్ లైక్ అదర్ డైరెక్టర్స్. Why did you do like that? He never shouted. He never made us feel uncomfortable. He always supported. Okay, it's okay, take time. But he wants the perfect pick. Even if you're taking 30, 40, 50 takes. He will not say, okay, chalo, leave. No. He will take 20 takes. But I never felt uncomfortable on this. As comparison to my other movies, my person is very nice. Trust me. Very, very supportive. ఓకే, మీరు? మైపల్ గారు నాకు ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి తెలుసు బాగా. ఆయన ట్రావెల్ ఇద్దరు కలిసి ఆల్మోస్ట్ ట్రావెల్ సైమల్టేనియస్గా జరిగింది. టైంలో కలిసి స్టార్టింగ్ 2006లో ఆ టైంలో ఇద్దరు కలిసి షార్ట్ ఫిల్మ్ కూడా చేసాం. అప్పటికి షార్ట్ ఫిల్మ్స్ లేవు. అప్పుడు కొంచెం మంచి లొకేషన్స్కి వెళ్ళి చాలా ఎక్స్పెన్సివ్గా చేసాం. సో అది ఆ టైంలోనే ఆయన డైరెక్షన్ ఆఫర్స్ వచ్చినాయి. ఆయన ఈవెన్ మీ అందరికీ తెలుసో తెలియదో ఆయనకి నంది అవార్డ్స్ కూడా వచ్చినాయి. నంది అవార్డ్స్ వచ్చినాయి. అదే ఆయన చేసిన టెలిఫిల్మ్స్కి వర్క్కి ఆయనకు వచ్చినాయి ఇంతకుముందు. సో ఆయన కంటిన్యూ గ్రోత్ నుంచి చూస్తున్నాను, అంటే డే బై డే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు. సో ఆయన హానెస్ట్ అంటే ఒకటండి, ఎప్పుడైనా పని హానెస్ట్గా ఉంటే రిజల్ట్ హానెస్ట్గా ఉంటుంది. డెఫినెట్లీ అది నాకు అనిపిస్తుంది. అంతే ఇప్పుడు సిన్సియారిటీ, హానెస్టీ, డెడికేషన్ ఉన్న వాళ్ళు ఇప్పటికైనా ఒక రోజు లేట్ అవుతుందేమో కానీ డెఫినెట్లీ సక్సెస్గా నాకు నమ్మకం ఆయన చూసిన తర్వాత కనిపించింది. ఆ సిన్సియర్ కష్టపడ్డారు. ఈరోజు సినిమా చేయడం, ఇద్దరు కలిసి చేయడం చాలా హ్యాపీ మంచి టీంతో. Now yours. What is your genuine opinion on Mahipal garu? Yeah, even my experience was very nice. Chala bagundi. Actually, he's a very great observer, and he's very concerned about everybody. Even though it won't be his department, he will make sure that everybody is fine. And the thing is, he's a great planner. He would know the scenes, what to shoot, when to shoot. He would know in his head. So that's why it was so easy, because he knew everything. It was organized. He knew everything what was going, and he is a perfectionist. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ ఆడియన్స్కి మన త్రూ మీ త్రూ చాలా ఫన్ వచ్చింది అనుకుంటున్నాను. ఆడియన్స్ డోంట్ మిస్ పోస్టర్ సినిమా, ఎందుకంటే ఇంతకన్నా ఎక్కువ ఫన్ ఉంటుంది. అన్ని ఎమోషన్స్ మిక్స్ అయి ఉంది. తప్పకుండా రండి, చూడండి, అందరికీ చెప్పండి, అందరిని తీసుకెళ్ళండి, లాక్కెళ్ళండి, చూపించండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Thank you so much, Apnika. Thank you so much. Thank you.